హాయ్ ఆల్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నారు అనమాట. సో ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ కిట్ ఇస్తున్నారు కదా. సో అందరికి తెలిసిందే అంగన్వాడీలో ఇస్తున్నారు అనేసి. సో ఏమేమి ఇచ్చారు అనేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు కూడా చూసేయండి ఏమేమి ఇచ్చారు, నాకేమేమి ఇచ్చారు అనేసి. సో మీకు కూడా ఏమి ఇచ్చారు అనేది కామెంట్లో నాకు చెప్పండి, ఎందుకంటే మనకు తెలియదు కదా ఏమేమి ఇస్తారో. సో అందుకని అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ ఇది శనగ ముద్దలు అనమాట. ముద్దలు కాకుండా ఇట్లా ఇస్తున్నారు ఇదిగోండి. సో జెన్యున్గా చెప్పాలి కాబట్టి మొత్తం జెన్యున్గా చెప్తాను. లాస్ట్ టైం ఇచ్చినప్పుడు అయితే అసలు బాగాలేవన్నమాట, అయినా ఒక రకంగా ఉన్నాయి. లాస్ట్ టైం ఇచ్చినప్పుడు అయితే మొత్తం చీమలు వచ్చేసి ఉన్నాయి. సో అదనమాట. గవర్నమెంట్ని తిట్టుకోవాకండి, ఇచ్చే వాళ్ళని తిట్టుకోండి కావాలంటే, అంగన్వాడీ వాళ్ళని అనమాట. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి. అది కూడా ఎన్నిసార్లు ఇస్తున్నారంటే ఒక 3-4 సార్లు తిప్పించుకుంటున్నారు అనమాట ఈ వస్తువులు ఇవ్వడానికి. అంటే కొన్నిసార్లు పాలు ఇవ్వడం, లేదా కొన్నిసార్లు ఇట్లా రైస్ ఇవ్వడం, అట్లా 2-3 సార్లు తిప్పించుకుంటున్నారు అనమాట. ఇంకోటి వచ్చేసి ఇవన్నీ అటుకులు అనమాట, అటుకులు. సో ఇవి ఒక ప్యాకెట్ అయితే ఇచ్చారు, అటుకులు ప్యాకెట్. ఇంకోటి వచ్చేసి రాగిపిండి అనమాట. ఇవన్నీ కేజీ ప్యాకెట్స్. ఇవన్నీ రాగిపిండి అయితే ఇచ్చారు. ఇవైతే బాగానే ఉన్నాయి, అంటే ఏ బాగాలేవు ఏ బాగున్నాయి కూడా చెప్తున్నాను. ఇంక ఇవి వచ్చేసరికి పాలు అనమాట. ఇట్లా డబ్బాలు అయితే ఇస్తున్నారు. ఇవన్నీ లీటర్ ఉంటాయి. సో పాలు అయితే ఇలా ఉన్నాయి. పాలు కూడా బాగానే ఉన్నాయి, క్వాలిటీ బాగాలేవని అయితే చెప్పను, బాగానే ఉన్నాయి. సో ఇవైతే పాలు డబ్బాలు అయితే 1 2 3 4 5 ఇచ్చారు, 5 ఇచ్చారు. ఇంకా ఇది వచ్చేసరికి పప్పు అనమాట, కందిపప్పు, పప్పు చేసుకోవడానికి. ఇది కూడా 1 కేజీ అయితే ఇచ్చారు. ఇది మంత్కి మాత్రమే ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి బెల్లం అనమాట. బెల్లం అయితే ఇది ఇచ్చారు, చూస్తున్నారా? సో బెల్లం. ఇంకోటి ఆయిల్ అయితే ఇదిగోండి, ఆయిల్ అయితే ఇది ఇచ్చారనమాట. ఇది కేజీ కాదు, 1/2 లీటర్ ఉంటారు కదా అది. నెక్స్ట్ వచ్చి బియ్యం అయితే ఇచ్చారు. ఇదిగోండి ఈ ప్యాకెట్ 3 కేజీస్ ప్యాకెట్ అనమాట. రైస్ ఇది రేషనా లేదా మసూరానా అనేది నాకు అంత ఐడియా లేదు. మసూర అయితే ఇవ్వరు నాకు తెలిసి, రేషన్ అయి ఉంటుంది. సో 3 కేజీస్ అనమాట మంత్లీ. నెక్స్ట్ వచ్చేసరికి ఖర్జూరం, ఎండి ఖర్జూరం. ఇదిగోండి ఎండి ఖర్జూరం, ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి గుడ్లు అనమాట. ఇదిగోండి దీని మీద మార్కులు కూడా వేస్తున్నారు, గవర్నమెంట్ సింబల్ అనమాట. సో మీకు కనిపించాలనేసి హైట్లో పెట్టాను కెమెరా. ఇదిగోండి గుడ్లు కూడా బాగానే ఉన్నాయి, ఏం చెడిపోయేట్టు ఏం లేవు. సో గుడ్లు అయితే ఎన్ని ఇచ్చారంటే, మామూలుగా లాస్ట్ టైం 28 అట్లా ఇచ్చారు, ఇప్పుడైతే 13 ఇచ్చారు. మళ్ళీ ఇస్తారంట పిలిచి 15 రోజుల తర్వాత. అట్లా తిరగడానికే సరిపోతుంది. తిరిగే ఓపిక లేదంటే వదిలేస్తారనమాట, అవి వాళ్ళు తీసేసుకుంటారు. సో వీటిలో ఏమైనా ఫాల్ట్ ఏమైనా ఉందంటే అది అంగన్వాడీస్ వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు ఇవ్వట్లేదు, ఫోన్లు కూడా చేయట్లేదు. మనం ఫోన్ చేసి మాకు సరుకులు వస్తున్నాయా లేదా అని అడిగితే తప్ప వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట. ఇవన్నీ నేను తీసుకోవడం 3వ అనమాట, అంటే 3వ నెల అనమాట. సో 3వ నెలలో ఇది తీసుకున్నాను. 3వ నెల అంటే నాకు మంత్ ఎండింగ్ కాదు. సో 3 నెలలు మాత్రమే నేను తీసుకున్నాను. ఈ నెల కలిపి నాకు 3 నెలలు మాత్రమే ఇచ్చారు. పోయిన మంత్ అయితే అసలు పాలైతే అసలు ఇవ్వలేదన్నమాట. అట్లా మీలో ఎవరికైనా జరిగిందా, లేదా వీటికన్నా ఇంకా ఎక్కువ ఇస్తున్నారా అనేది నాకు తెలియదు. తెలిస్తే ఒకవేళ కింద కామెంట్ చేయండి. మీరు ఎవరికైనా ఎక్స్ట్రా ఇచ్చినా లేదా ఇవి ఇవ్వకపోయినా మీరు అడిగి తీసుకోండి అనమాట. వాళ్ళు మనకు ఫోన్ చేయకపోయినా మీరే ఫోన్ చేసి తీసుకోండి. వీటిని తీసుకునే ఇంట్రెస్ట్ మీకు లేకపోయినా సరే తీసుకోండి. ఒకవేళ అవి మీకు యూస్ కాకపోయినా మీ ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా,
సో ఎవరైనా లేని వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయండి. అప్పుడు మీకు కనీసం వాళ్ళు తీసుకోరు కదా, సో అట్లయినా వాళ్ళకైనా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనమాట. సరేనా? సో నా వరకు అయితే నేను వీటిలో ఒకవేళ వాడకపోతే ఖచ్చితంగా అట్లా ఇచ్చేస్తాను. సో మీలో ఎవరు ఎంతమంది అట్లా చేస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఏమి ఇస్తారు అనేసి ఖచ్చితంగా నేను వీడియో అయితే చేస్తానన్నమాట. ఈసారి చూద్దాం. అంటే ప్రతిసారి ఇవే ఇస్తారు, ఏం కొత్తగా అయితే ఏమి ఇవ్వరు ఇంకా. సో బాగా ఇస్తున్నారా లేదా అనేసి మాత్రం చెప్తారనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాను, వాటిల్లో కూడా చూడండి. బాయ్ బాయ్.